పరిశ్రమను గౌరవించినందుకు రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలన్నారు. పవన్ ఆఫీస్ ప్రకటన, దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదన్నారు. థియేటర్ల బంద్ అని ఎవరు ప్రకటించలేదని, బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారన్నారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు అని నారాయణమూర్తి ప్రశ్నించారు. పవన్ పై ఎవరు కుట్ర పన్నలేదన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామన్న నారాయణమూర్తి, రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారన్నారు. సింగిల్ థియేటర్లకు పర్సెంటేజ్ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేసినట్లు చెప్పారు. పర్సెంటేజ్ విధానానికి దిల్ రాజు ఒప్పుకున్నారని నారాయణమూర్తి తెలిపారు. మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రేటు ఎక్కువ ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు చెప్పడానికి అలాగే డబ్బు ఎంతమంది దొరుకుతుంది. పేదవాడికి ఇష్టంగా ఉండాలి, డబ్బు ఉన్నవాడికి ఇష్టంగా ఉండాలి. డబ్బుల్లో హ్యాపీగా మరీ చూస్తారు. ఇంత రేట్లు ఉంటే కానీ సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా తొలుగా ఉంది. సినిమా ఈ పెట్టడం వల్ల గవర్నమెంట్ మీరు వారి పెట్టుకోండి, మీరు ఉపయోగిస్తారు. మీరు నిర్మిస్తాం ప్రేక్షకుడు ఏమి సినిమా బాగుంటుంది కదా, రసాలు సినిమా బాగుంటుంది. రేట్లు పెట్టకపోవడం అనేది పరిశ్రమ ఇస్తారు. దాన్ని వాళ్ళు ఉండకూడదు. బాగుంటే ఆడవులు వాళ్ళు ఏం పెట్టారు, ఆడవులు పోరాటం సంపాదించు. ఉదాహరణ హాలీవుడ్ లో మామూలు చాలా కోర్సు మీరు నమ్మండి. 2 సినిమాలు కూడా మన కోటాన్ని చేసి మీ నమ్ముతారా తమ్ముడారా ఊరుకోవడంలో డబ్బులు తీసుకుని వెళ్ళేవారు. మేము టెంకాయ తీసాం, మేము బెహ్రా తీసాం, చాలా మంది చెప్పాం. రేట్లు పెంచండి అప్పు సప్పు మామూలు పడే కాదు. ఆ సినిమా ముందు నేను చాలా అప్పు చాలా కోట్లు పెట్టేశాను. నాకు రేట్లు పెట్టండి అని సిస్టమ్ సిస్టమ్ ఏం రేపు 4 నుంచి మీ నమ్మకం సినిమా హిట్ నమ్ముతారా బెల్హార్ అంటారు. గవర్నమెంట్స్ ఊసుపడంలో డబ్బులు లాభాలు తీసుకుంటే లారీల్లో లాభాలు తీసుకున్నట్టు చాలా మంది ఏం చేస్తున్నారంటే